Hi guys, welcome to Cricket Chat with Venkatesh. The third and final ODI between India and England at Lords మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. సిరీస్ కూడా వాళ్ళకే దక్కింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బయలాటరల్లో మ్యాచ్ ఫలితం కంటే కూడా వేరే ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. అదే జరిగింది ఇక్కడ. రోహిత్ శర్మ ఇస్ ద విన్నర్ ఆఫ్ దిస్ మ్యాచ్. రోహిత్ శర్మ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఇండియా 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినా కూడా ఈ మ్యాచ్ మనం ముందు నుంచి చెప్తున్నాం అంటే రోహిత్ మీద ఫోకస్ ఉంది. అందరి దృష్టి రోహిత్ మీద ఉంది. స్పాట్లైట్లో రోహిత్ ఉన్నాడు. అండ్ రోహిత్ ఈ టెస్ట్లో 100కి 150 మార్కులతో పాస్ అయ్యాడు. 100కి 150 మార్కులు, 138 రన్స్ చేశాడు. అది కూడా ఎంత 110 బాల్స్లో చేశాడు. 17 ఫోర్స్ కొట్టాడు, 5 సిక్స్లు కొట్టాడు. దాంట్లో అతని ట్రేడ్ మార్క్ హుక్ షాట్స్, ఫుల్ షాట్స్ కూడా ఉన్నాయి. సో రోహిత్ శర్మ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ ఈ మ్యాచ్లో రన్స్ చేయాలి. హిస్ కెరియర్ ఈజ్ ఆన్ ద లైన్. ఆ టైంలో అతను వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడి మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ప్రూవ్ చేశాడు దట్ రోహిత్ ఈజ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అని చెప్పి. అది ఈ మ్యాచ్లో ఆ స్టేట్మెంట్ బై రోహిత్, అది ఇంపార్టెంట్. సరే, సిరీస్ ఇండియా ఓడిపోయారు, T20 సిరీస్ ఓడిపోయారు, ODI సిరీస్లో 2-1 తేడాతో ఓడిపోయారు. బట్ ఏంటంటే సిరీస్ ఓడిపోయినా మంచి ఫైట్ చేశారు. 388 వాజ్ ది టార్గెట్. 388లో 360 చేశారు. సో 27 రన్స్తో మాత్రమే ఓడిపోయారు. అసలు 388ని కంటే పెద్ద స్కోర్ని చేజ్ చేసిన సందర్భం ODI హిస్టరీలో ఒకే ఒకసారి ఉంది. 2006లో జోహానస్బర్గ్లో జరిగిన ODIలో సౌత్ ఆఫ్రికా చేజ్ 235 సక్సెస్ఫుల్లీ, 435 సక్సెస్ఫుల్లీ. ఆ తర్వాత నెక్స్ట్ 360లో ఉంది నెక్స్ట్ హైయెస్ట్ చేజింగ్. ఇండియా ఒకసారి చేజ్ చేసింది, సౌత్ ఆఫ్రికా మరొకసారి చేజ్ చేసింది. 360 వరకే. కానీ 388 ఎవరు చేజ్ చేయలేదు. సో 388 చేజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా అని చెప్పుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ 435 అనేది దట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ చేజ్. అది మళ్ళీ రిపీట్ అవుతుందని నేను అనుకోను. సో అలాంటి సందర్భంలో మ్యాచ్ గెలవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ది వే ఇండియా ఫౌట్, ది వే విరాట్ కోహ్లీ ఫౌట్, ది వే శుభ్మన్ గిల్ ఫౌట్ అండ్ ది వే రోహిత్ శర్మ ఫౌట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియాకి డెఫినెట్గా అదొక మంచి టేక్ అవే. పర్టికులర్లీ వీళ్ళిద్దరి విషయంలో, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ విషయంలో ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాన్ని మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు T20లో మీకు ఆ ఫ్లైంబాయన్స్ కావాలి, ఆ అగ్రెషన్ కావాలి, ఫియర్లెస్నెస్ కావాలి, అన్నీ కావాలి. కానీ వన్డేల్లో కానీ టెస్ట్ మ్యాచ్లో కానీ ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు ఆ సాలిడిటీ కావాలి. ఆ సాలిడిటీ వీళ్ళిద్దరు ఇస్తున్నారు. అది మరొక్కసారి వాళ్ళిద్దరూ మరొక స్టేట్మెంట్గా ప్రూవ్ చేశారు. మొత్తం ప్రపంచాన్ని చూపించారు వీఆర్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అని చెప్పి. సో ఇట్ వాస్ రియలీ, నేను అదే అనుకున్నాను. ఎప్పుడైతే 387 చేశారో ఇంగ్లాండ్, మ్యాచ్ పోయినట్టు నేను ట్వీట్ కూడా చేశాను. కొంతమంది కోపం కూడా వచ్చింది. అండ్ సమ్ పీపుల్ వర్ ఈవెన్ యూజింగ్ సమ్ బ్యాడ్ లాంగ్వేజ్ అని జరుగుతున్నాయి. నేనేంటంటే 388 టార్గెట్ అంటే మ్యాచ్ పోయినట్టే. కానీ నేను ఎప్పుడు చాలా గట్టిగా కోరుకున్నాను, సరే మ్యాచ్ పోయినా పర్లేదు, రోహిత్ బాగా ఆడాలి, విరాట్ కోహ్లీ బాగా ఆడాలి, అది ఒక్కటే కోరుకున్నాను. బట్ ఎందుకో గాడ్స్ హ్యావ్ ఆన్సర్డ్ మై ప్రైజ్. నా ప్రార్థన ఆలకించారు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రిజల్ట్. సరే మ్యాచ్ పోయింది. పర్టికులర్లీ 48 వరకు ఇండియా వాజ్ వెరీ మచ్ ఇన్ ద హంట్. తర్వాత పోయింది. ఐ థింక్ స్టిల్ ఐ విల్ టేక్ దిస్ రిజల్ట్. పర్టికులర్లీ రోహిత్ అండ్ విరాట్ ఆడిన తీరు, లైక్ శుభ్మన్ గిల్ ఎప్పటిలాగే బ్రహ్మాండమైన ఇచ్చిన స్టార్ట్. సో దాంతో ఏంటంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎలాంటి పెయిన్ కూడా లేదు. ఎందుకంటే ఓడిపోతారని చెప్పి ముందుగానే మనం డిసైడ్ అయ్యాం. ఎక్కడ ఓడిపోయి ఉంటే మన మ్యాచ్, బుమ్రా ఎప్పుడైతే మ్యాచ్ ఆడలేకపోయాడో, అతనికి ఇంజరీ అయిందంట. సెకండ్ మ్యాచ్ అప్పుడు ఫీల్డింగ్ టైంలో ఇంజరీ వల్ల బుమ్రా ఆడలేదు ఈ మ్యాచ్లో. సో బుమ్రా ఎప్పుడైతే లేడో మన బౌలింగ్ అస్సలు టోటలీ లిస్ట్లెస్గా బౌలింగ్ అనిపించింది. మన పేసర్స్, అది హర్షదీప్ కావచ్చు, ప్రసిద్ధ్ కావచ్చు, గుర్నూర్ బ్రాల్ కావచ్చు, ప్రిన్స్ యాదవ్ కావచ్చు, ఎవ్రీబడి ఫెయిల్డ్. అక్షర్ పటేల్ నేను పెద్దగా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే
మోస్ట్లీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వర్ బ్యాటింగ్. అండ్ ఇండియాస్ రిలక్టెన్స్ టు ప్లే కుల్దీప్ యాదవ్ని ఆడించవచ్చు కదా, ముగ్గురు పేసర్స్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఆడించాలి. అది 5 బౌలర్స్తో ఎలా వెళ్తారు మీరు? శివం దుబేని పెట్టుకోవాల్సింది. రాహుల్ ఫిట్ అయ్యాడు, రాహుల్ ఫిట్ అయితే ఈ డ్రాప్ ఇషాన్ కిషన్ హాజ్ నాట్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ ది సిరీస్. ఇషాన్ కిషన్ డ్రాప్ చేయండి. ఇషాన్ కిషన్ కీపింగ్ ఎందుకు చేయించారు నాకు అర్థం కాదు. ఇవన్నీ చాలా గమ్మత్తులు జరుగుతాయి. కుల్దీప్ని ఆడించకపోవడం ఒకటి, తర్వాత ఇషాన్ కిషన్ ఎందుకు కీపింగ్ చేస్తాడు? మీకు ఫస్ట్ చాయిస్ కీపర్ ఎవరు? ఫస్ట్ మ్యాచ్లో ఎవరు ఆడారు? రాహుల్ ఆడాడు, ఇషాన్ కిషన్ వాజ్ నాట్ దేర్. సెకండ్ మ్యాచ్లో రాహుల్ లేడు కాబట్టి ఇషాన్ కిషన్ వచ్చాడు. మరి థర్డ్ మ్యాచ్లో ఇద్దరు ఆడినప్పుడు మీ ఫస్ట్ చాయిస్ కీపర్గా మీరు రాహుల్కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. వై ఇషాన్ కిషన్ వాజ్ కీపింగ్? 1-2 హాఫ్ ఛాన్సెస్ డ్రాప్ చేశాడు అతను. నో డౌట్ ఇషాన్ కిషన్ ఈజ్ రెగ్యులర్ కీపర్, రాహుల్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కీపర్. కానీ వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో వరల్డ్ కప్లో కూడా 2023 వరల్డ్ కప్లో హీ వాజ్ అవర్ కీపర్. వన్ డేలో మంచి కీపింగ్, దిస్ ఈజ్ సేఫ్ కీపర్. అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా మళ్ళీ ఇషాన్ కిషన్కి ఇద్దరి మధ్య పోటీ పెడితే ఏంటో నాకు అర్థం కాదు ఈ పరిస్థితి. ఓకే, మెయిన్ థింగ్ అది కీపింగ్ పక్కన పెట్టేస్తే మెయిన్ థింగ్ ఏంటంటే 6th బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం, కుల్దీప్ యాదవ్ లేకపోవడం, ఇవన్నీ మనకు పంపించినాయి. ఈ సెలక్షన్ ఏంటో, ఈ గమ్మత్తులు ఏంటో లాజిక్ ఉండదు. ఈ వాట్సాప్ గ్రూప్లో మా వాళ్ళు అడుగుతుంటారు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇక్కడ లాజిక్ ఉంది, అక్కడ ఏం లాజిక్ ఉంది నాకు అర్థం కాదు. కుల్దీప్ ఆడించకపోవడంలో ఏం లాజిక్ ఉంది? 6th బౌలింగ్ లేకుండా 6th బౌలర్ ఎవరు బౌలింగ్ అయ్యారు కదా, వీళ్ళు ఎవరు బౌలింగ్ అయ్యారు. దాంట్లో ఇషాన్ కిషన్ ఇస్ కీపర్, రాహుల్ ఇస్ కీపర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ అయ్యారు, శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ అయ్యాడు, శుభ్మన్ గిల్ బౌలింగ్ అయ్యాడు. సో మీకు 5 బౌలర్స్తోనే వెళ్తాం మేము. మొన్న ఏమైంది సెకండ్ మ్యాచ్లో సడన్లీ వాషింగ్టన్ సుందర్ బ్రోక్ డౌన్. మీకు ఫిఫ్త్ బౌలర్గా మీరు శివం దుబేని యూజ్ చేయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైతే ఎవరు వేసిండేవారు? ఫిఫ్త్ బౌలర్ ఎవరు వేసిండేవారు? నిజంగా కొన్ని బియాండ్ లాజిక్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా చాలా గమ్మత్తులు, చాలా చాలా వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి ఇండియన్ టీంలో. మెయిన్గా మ్యాచ్ ఓడిపోవడానికి కారణం మన బౌలింగ్ వైఫల్యం. పర్టికులర్లీ లాస్ట్ 10 ఓవర్స్లో 126 రన్స్ ఎంత ఇచ్చారు. లాస్ట్ 5 ఓవర్స్లో 82 రన్స్ ఇచ్చారు. పర్టికులర్లీ 48th and 49th ఓవర్స్ బౌల్డ్ బై గుర్నూర్ బ్రార్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇద్దరు 23 ఓవర్లు రన్స్ ఇచ్చారు. 23 రన్స్ ఈచ్. ఆ 2 ఓవర్లో 46 రన్స్ వచ్చాయి. లాస్ట్ 5 ఓవర్స్లో 82 రన్స్ వచ్చాయి. అక్కడ మనం మ్యాచ్ ఓడిపోయాం. 82 రన్స్ ఏంటి? ఓకే, బట్లర్ రెచ్చిపోయాడు, బ్రహ్మాండంగా ఆడాడు. బట్లర్ 300 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 11 బాల్స్లో ఎంతో 40 ఎంతో కొట్టాడు. అండ్ జో రూట్ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అగ్రీడ్. కానీ అలా ఎలా ఆడించాం మనం? స్లోయర్ వన్స్ యూజ్ చేయలేదు. ఆ స్లోయర్ వన్స్ బ్రహ్మాండంగా యూజ్ చేసి మన శామ్ కరన్ వాళ్ళకి 4 వికెట్లు తీశాడు. మన 48th ఓవర్ తర్వాత మనం చేసి కంప్లీట్గా అతను నిర్వీర్యం చేశాడు. కానీ మనం బౌలర్స్ దే బౌల్డ్ టూ షార్ట్ అండ్ దే డిడ్ నాట్ యూజ్ దోస్ వేరియేషన్స్. చాలా షార్ట్ బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్స్ బౌల్డ్ బ్రిలియంట్లీ అండ్ దే హ్యాడ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్తో పాటు యాట్కిన్సన్, జాష్ టంగ్ అండ్ అఫ్కోర్స్ శామ్ కరన్. సో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ మనం మెచ్చుకోవాలి. బెన్ డకెట్ అండ్ బెథెల్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య, హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. సో ఇద్దరికిద్దరు బెథెల్ సెంచరీ మిస్ అయ్యాడు, బట్ బెన్ డకెట్ 141 ఎంత చేశాడు, హయ్యెస్ట్ ఇన్ లార్డ్స్. సో ఇట్ వాస్ ట్రిమెండస్ బ్యాటింగ్ బై ది ఓపెనర్స్. అక్కడే మన మ్యాచ్ చాలా వరకు ఓడిపోయాం. ఆ పాయింట్లో చాలా బోర్ అనిపించింది మ్యాచ్ చూడబుద్ధి కాదు. ఎందుకంటే వికెట్స్ రావట్లేదు, వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నారు. బెథెల్ అవుట్ అయిన తర్వాత రూట్ అదే కంటిన్యూ చేసి, రూట్ వాజ్ నాట్ డిస్మిస్డ్ బై ఇండియన్ బౌలర్స్ ఇన్ ద ఎంటైర్ సిరీస్. 3 మ్యాచ్ల్లో హీ రిమైండ్ నాట్ అవుట్. 3 మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు, అన్బీటన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఒకసారి దాంట్లో ఇంక్లూడింగ్ 99 నాట్ అవుట్. సో రూట్ మే ఆల్ లైన్స్ ఆర్ వ్యస్త హై అన్నట్టుగా ఆ రూట్లో లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి మనకి. అండ్ బట్లర్ చివరిలో వచ్చి చెలరేగిపోయాడు. సో ఇండియా కన్సీడెడ్ 387 రన్స్. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఉంది అగైన్ బై అవర్ బౌలర్స్. అక్కడ మనం మ్యాచ్ ఓడిపోయాం యాక్చువల్గా.
బట్ వెన్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ వాజ్ ఇనీషియల్ అగ్రెసర్. రోహిత్ కాస్త కాషియస్గా స్టార్ట్, స్ట్రైక్ కూడా రాలేదు, ఎక్కువ స్ట్రైక్ శుభ్మన్ దగ్గర ఉంది. శుభ్మన్ 25 బాల్స్ ఆడినప్పుడు రోహిత్ హార్డ్లీ బ్యాటెడ్ ఫర్ 5 డెలివరీస్. తర్వాత కూడా శుభ్మన్ అంటే కొన్నిసార్లు అలా అవుతుంది, అది కాన్షియస్గా అవ్వదు, కొన్నిసార్లు లాస్ట్ బాల్లో సింగిల్ తీయడం అట్లా అవుతుంది. సో శుభ్మన్ దగ్గర ఎక్కువ స్ట్రైక్ ఉంది, రోహిత్ దగ్గర స్ట్రైక్ లేదు. బట్ రోహిత్ వెయిటెడ్ ఫర్ హిస్ ఛాన్స్, స్లో అండ్ స్టడీగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. ఇండియా ఇనీషియల్గా వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తుంటే ఏంటబ్బా ఇంత పెద్ద స్కోర్ చేస్తున్నారు కదా అనిపించింది. బట్ రోహిత్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత జోష్ టంగ్ యొక్క ఫస్ట్ ఓవర్లో 2 4లో ఒక 6 కొట్టాడు. అక్కడి నుంచి అతనికి ఆ మొమెంటం పికప్ అయింది. సో రోహిత్ ఎప్పుడైతే జోష్ టంగ్ కూడా కొద్దిగా లెగ్ సైడ్ బౌలింగ్ వేయడం, కొద్దిగా షార్ట్ బాల్స్ వేయడం, షార్ట్ బాల్స్ వేసి పండగ చేసుకుంటాడు రోహిత్ కానీ శుభ్మన్ గిల్ కానీ, బోత్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ గుడ్ విత్ ద పుల్. శుభ్మన్ గిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ కొడతాడు, రోహిత్ బిహైండ్ స్క్వేర్ కొడతాడు, అదొకటే తేడా. సో ఇద్దరుకి ఆ షార్ట్ బాల్ పనిచేయలేదు. సో ఎప్పుడైతే ఆ మొమెంటం పికప్ అయిందో, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అతను ట్రెమెండస్ ప్రెషర్లో ఉన్నాడు. అది అతనికి ఆఖరి వన్డేనో కాదో ఎవరికి తెలియదు, అతను కూడా తెలియదు. ఎందుకంటే ఈ సిరీస్లో వరుసగా 3 మ్యాచ్లు ఫెయిల్ అయితే 2 నెలల తర్వాత మనం వెస్టిండీస్తో ఆడబోయే సిరీస్కి రోహిత్ ఉంటాడా అనేది డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద సెలెక్టర్స్ చాలా నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారనేది మరి ఖచ్చితంగా అర్థమైంది. ఇక్కడ రన్స్ చేస్తేనే అతను కంటిన్యూ కాగలడు. సో తన కెరియర్ ఆన్ ద లైన్ ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో స్లో అండ్ స్టడీగా స్టార్ట్ అయ్యి తర్వాత రెచ్చిపోయాడు. శుభ్మన్ గిల్ వాజ్ ది స్పెక్టేటర్. శుభ్మన్ గిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్ ఈ సిరీస్లో. కానీ శుభ్మన్ గిల్ని వన్డేస్లో టెస్టుల్లో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే అతను షాట్స్ అన్నీ కూడా మోస్ట్లీ బిహైండ్ ది వికెట్ ఏమి ఉండవు, చాలా వరకు ఫ్లిక్ షాట్ కొడతాడు, ముఖ్యంగా షార్ట్ ఆర్మ్ పుల్ కొడతాడు, కట్ షాట్ కొడతాడు, వండర్ఫుల్ కవర్ డ్రైవ్స్ కొడతాడు. సో శుభ్మన్ గిల్ అదే రేంజ్ ఉంటుంది. స్ట్రైట్ డ్రైవ్స్ కూడా కొట్టాడు అతను, బట్ మోస్ట్లీ ప్లేస్ ఇన్ ద వి ఆర్ ద కట్ షాట్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్. బ్యూటిఫుల్ ప్లేయర్ శుభ్మన్ గిల్. సో ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ 140 runs ఎంత యాడ్ చేశారు వాళ్ళిద్దరు. 25 hours ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఆడారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. చేజ్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. బట్ శుభ్మన్ గిల్ 70 చేసినాక అవుట్ అయ్యాడు. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం అవుట్ అయ్యాడు. శుభ్మన్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ కంటిన్యూడ్ ద హంట్. కానీ విరాట్ కోహ్లీ అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు, టు బి వెరీ ఫేర్ విత్ యూ. బట్ హీ బ్యాటెడ్ వెరీ వెల్. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ విరాట్ రోహిత్ మధ్య ఒక మంచి బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో. అండ్ ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు, ఇంక్లూడింగ్ రషీద్ కూడా మంచి బౌలింగ్ చేశారు. దెర్ ఈస్ సమ్ పర్పస్ ఇన్ దర్ బౌలింగ్. దర్ ఫీల్డింగ్ చాలా బాగా చేశారు వాళ్ళు. ఫీల్డింగ్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఇంగ్లాండ్ థరోల్లీ డిజర్వ్ టు విన్ దిస్ సిరీస్. బట్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా బ్రహ్మాండంగా ఇండియాని ముందుకు తీసుకెళ్ళి 48th over తర్వాత శామ్ కారన్ ఎప్పుడైతే బౌలింగ్ వచ్చి, శామ్ కారన్ దగ్గర ఆ వేరియేషన్స్ ఉన్నాయి, అది స్లోయర్ వన్స్, ఎక్కువ స్లోయర్ వన్స్ వేస్తాడు. ఎన్గిడి లాగా అన్ని స్లోయర్ వన్స్ వేస్తాడు, అది పెద్ద పేస్ ఉండదు. కానీ ఆ దాంట్లోనే ఆ సటిల్ వేరియేషన్స్ ఉంటాయి. దానికి దొరికిపోయారు. 4 వికెట్లు సమర్పించుకున్నారు. సో బెథెల్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. బెథెల్ అసలు ఒక అన్లైక్లీ బౌలింగ్ హీరో. అతనే రోహిత్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బట్ బిఫోర్ దట్ రోహిత్ స్కోర్డ్ వండర్ఫుల్లీ వెల్. అతని రన్స్ కానీ అతను ఆడిన తీరు, ది స్టేట్మెంట్ హీ మేడ్, మొత్తం క్రికెట్ ప్రపంచానికి అంతా చూపించాడు. రోహిత్ ఈజ్ నాట్ ఫినిష్డ్ అని. అంటే ఆఖరి నిమిషం, ఆఖరి అవకాశం దాన్ని అతను చూపించిన తీరు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ కూడా ఫైట్ చేశాడు, కానీ ఎందుకంటే టార్గెట్ వాజ్ బికమింగ్ టూ స్టిఫ్. విరాట్ కోహ్లీ అదే ప్రయత్నంలో శామ్ కర్న్ కొట్టాడు, అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్ కొట్టాడు, రాహుల్, అక్షర్, దేవర్ ఆల్ కన్జ్యూమ్ ట్రైంగ్ టు గో. అంటే ఆస్కింగ్ రేట్ వడ్డీలాగా పెరిగిపోయింది, బాగా దారుణంగా పెరిగిపోయింది. బట్ ఇండియా ఓడిపోయినా సరే దే వర్ నాట్ డిస్గ్రేస్డ్. ఈ సిరీస్లో T20లో ఓడిపోయిన ఓటమి చాలా అవమానకరమైన ఓటమి. ఇక్కడ 2-1 తేడాతో ఓడిపోవడంతో తప్పేమీ లేదు. సెకండ్ మ్యాచ్లో అంత బాగా ఆడలేదు మన వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్లో గెలిచారు, ఈ మ్యాచ్లో కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చారు. సో ఓడిపోయినా ఎలాంటి డిస్గ్రేస్ లేదు దీంట్లో. అండ్ పర్టికులర్లీ దీస్ టూ సీనియర్ ప్రోస్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ మరొకసారి ప్రపంచాన్ని ప్రూవ్ చేసిన ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ లాట్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎక్స్పీరియన్స్ కావాలి. సెలెక్టర్స్ కానీ, బీసీసీఐ పెద్దలు కానీ, కోచ్ గౌతమ్ గంభీర్ కానీ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం వరల్డ్ కప్కి వెళ్ళేటప్పుడు, వన్డే వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు, పర్టికులర్లీ ఇన్ ఏ ప్లేస్ లైక్ సౌత్ ఆఫ్రికా వేర్ బిగ్ హీటింగ్ అంత కాదు, అక్కడ మీకు అక్కడ నిలబడడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.
అది వాళ్ళకి అర్థమై ఉంటుంది. అది ఇంకోటి చెప్తాను నేను. ఇండియాలో ఐపీఎల్ పిచ్లు అది ఇది అని చెప్పి అందరూ మాట్లాడారు. ఐపీఎల్ పిచ్లు గురించి చాలా మాట్లాడారు. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ మాట్లాడాడు. మరి ఇక్కడేంటి ఈ పిచ్ ఏంటి? లార్డ్స్ మీ పుట్టిల్లు అంటారే, మెక్కా ఆఫ్ క్రికెటర్. ఇక్కడ మన ఉప్పల్ స్టేడియం పిచ్ కంటే దారుణం కదా ఇది పిచ్ ఇది. అవుట్ అండ్ అవుట్ గ్రాండ్ ట్రంక్ రోడ్ కదా. ఆల్మోస్ట్ 750 రన్స్ వచ్చాయి కదా. మరి ఈ పిచ్ అంటే బ్యూటిఫుల్ పిచ్ అని మాట్లాడుతున్నాడు నాజర్ హుస్సేన్ కానీ, రవిశాస్త్రి కానీ. క్యూరేటర్ మెచ్చుకోవాలంట. ఎందుకు మెచ్చుకోవాలి మీరు? ఇండియాలో ఇలాంటి పిచ్ చేస్తే ఇన్ని రన్స్ వస్తాయా? గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఇది నాకు అర్థం కాదు. బట్ ఎనీవే, దిస్ ఇస్ రోహిత్ శర్మాస్ మ్యాచ్ అండ్ రోహిత్ శర్మ ఇస్ ద విన్నర్. ఇండియా ఓడినా కూడా ఈ మ్యాచ్లో రోహిత్ ఈజ్ ద విన్నర్ అండ్ రోకో ఆర్ ద విన్నర్స్. మీరేమంటారు? కామెంట్స్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం.